నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాల లోపంపై విమర్శలు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో దళారులపై చర్యలు. కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా, 4 తీవ్ర గాయాలు. మాల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఆటో ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతూ ఉండగా ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి వారిని అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు గోదావరిక నివాసులుగా గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురు గోవింద్ సింగ్ జీ కుమార్ల వీరత్వానికి నివాళిగా డిసెంబర్ 26న నిర్వహించే వీర్బాల్ దివస్ కార్యక్రమాన్ని కరీంనగర్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టవర్ సర్కిల్ నుంచి సిక్కువాడిలోని గురుద్వారా వరకు నగర కీర్తన యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్ జాదా జొరావర్ సింగ్, ఫతే సింగ్ల త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఆడేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఆలోచనతోటి ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అది వెంకటస్వామి గారి స్మారకంగా ఈ యొక్క మంచి కార్యాచరణ తీసుకుపోతామని వారికి సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు. గతంలో మన రాష్ట్రం నుంచి అర్షద్ అయూబ్ గారు, శివలాల్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, ఇంకా గతం మనకు తెలియక ముందు కూడా చాలా మంది భారతదేశ జట్టులో ఆడి ప్రతిభగా మన తెలంగాణ కీర్తిని భారతదేశం ద్వారా చూపెట్టినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మళ్ళీ సిరాజ్ గారు, అదేవిధంగా నిన్న మొన్న తిలక్ అవకాశం దొరికింది. సంవత్సరాల తరబడి అటు వారితోటి, ఇటు చొక్కారావు గారితో, సత్యనారాయణరావు గారితో దగ్గరగా పనిచేసే ముగ్గురు భీష్మ పితామహులు లాంటి నాయకుల దగ్గరగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. వారు ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీగా పనిచేస్తున్నారో మీరంతా చూసినారు, చరిత్రలో తెలుసు మీకు. అటువంటి వెంకటస్వామి గారి స్మారకంగా వారి కీర్తిని, వారి లెగసీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వెంకటస్వామి వివేక్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద ఉన్న వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేసిన 7 మందిపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో కొందరు దళారులు దర్శనాల పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. భక్తులు ప్రైవేటు వ్యక్తులను నమ్మకుండా ఆలయ అధికారిక కౌంటర్లోనే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు, గస్తీ పోలీసులు, షీ టీంలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.
మన సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడకి భక్తుల రద్దీ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని మా పోలీస్ యంత్రాంగం మొత్తము మన వేములవాడ భక్తులకి స్మూత్గా అలాగే పీస్ఫుల్గా దర్శనం కల్పించడమే మేము ధ్యేయంగా పెట్టుకున్నాము. దాని కొరకు సీసీటీవీ కవరేజ్ ఇప్పుడు 100% వేములవాడ టెంపుల్ మొత్తము సీసీటీవీ కవరేజ్లో ఉంది. అలాగే మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెరిగింది. ఎక్కడెక్కడైతే చోక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులకి రద్దీగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో మేము మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాము. అలాగే పార్కింగ్ ఏరియాలో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ముఖ్యంగా స్త్రీలకి సేఫ్టీ కోసం మా షీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశాము. అదేవిధంగా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. కొందరు ఒక ముఠా భక్తులకి దర్శనం కల్పిస్తామని వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు. ఆ ముఠా మొత్తాన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాము. సో మీ అందరికీ టికెట్, లడ్డూ టికెట్ కానీ కోడి కట్టడానికి టికెట్ కానీ టెంపుల్ వారు ఎస్టాబ్లిష్ చేసిన కౌంటర్లోనే దొరుకుతుంది. ఎవరన్నా అలా వచ్చి ఎవరన్నా ముఠా వచ్చి మీకు మేము దర్శనం కల్పిస్తాము, రద్దీ ఎక్కువ ఉన్న చోట కనుక వాళ్ళు వచ్చి దర్శనం కల్పిస్తాము, మేము మీకు విఐపి లైన్లో తీసుకుంటాము, అలాంటివి ఏమీ లేవు. అవన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అలాంటి కనుక మీ దృష్టికి వస్తే వెంటనే 100కి డైల్ చేయండి. లేకపోతే వెబ్సైట్లో ఉన్న మా టౌన్ సిఏ గారికి అయినా డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్కి అయినా మీరు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయగలరు. అలాగే మీ సైడ్ నుండి ఏమైనా సజెషన్స్ ఉన్నా మాకు ఫ్రీగా మీ యొక్క సందేశాలను తెలుపగలరు. వేములవాడలోని రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వచ్చే నెల చివరి వారంలో జరగనున్న మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రభావంతో పాటు 2 రోజుల వరుస సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భీమన్న దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతూ ఉండగా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉండటం, వీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇంత గొడవలు అవుతున్నాయి ఇక్కడ, ఏంటి పట్టించుకోరు వాళ్ళు? పోలీసు వాళ్ళు లేరు, అవ్వలు లేరు అంటే మాకు మేము చచ్చిపోవాలి, వచ్చిన వాళ్ళు మేము చచ్చిపోలేదు మంచుకున్నా అడుగు పని చూస్తాడు మంచిగా. అసలు కళ్ళు మూసుకున్నారే ఏంటి గవర్నమెంట్ ఎందుకున్నది? దేవుళ్ళు మీరు చేయండి. ఎందుకు కొట్టుకుంటారు? ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చూడైతుంది. ఎవరి బాధ్యత అది? మనకి ఏంది పిల్లలు ఎడతారు, ఆగం చేస్తారు. అక్కడ చూసి ఎవరైనా ఉండాలి, 2 ముగ్గురు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఎక్కడి నుండి వచ్చిర్రమ్మా మీరు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. ఏం పేరు మీ పేరు? స్వప్న. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్లో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం వేడుకలు 2 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి కరచముల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్రావు పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు స్వామివారి శోభయాత్ర పట్టణ పురవీధుల గుండా నేత్రపర్వంగా సాగింది. అయ్యప్ప మాలదారులు స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో, నృత్యాలు, కీర్తనలతో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం పడిపూజ, ఆభరణాల పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉదయం మహాగణపతి హోమం, పంచామృతాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం ఆలయంలో మహామండల పడిపూజ జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. ఈ దైవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శరణమయ్యప్ప
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJH రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. వేములవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీకి విడుదల చేసిన నూతన జీవో నెంబర్ 252 వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. ముఖ్యంగా డెస్క్, కేబుల్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 252ను వెంటనే సవరించకపోతే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జై తెలంగాణ. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ఎలక్ట్రానిక్ మీడియా టెంజుల ఆధ్వర్యంలో రేపు అంటే శనివారం రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశం ఏంటంటే, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల కోసం అక్రిడిటేషన్ల జారీ నిమిత్తం జీవో నంబర్ 252 విడుదల చేసింది. జీవోను స్వాగతిస్తున్నాం. కానీ గతంలో ఉన్న జీవో 239 దాన్ని మాడిఫికేషన్ చేస్తే బాగుండేదేమో అని అభిప్రాయం చేస్తున్నాం. అలాగే 252 జీవో ద్వారా వేలాది మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ భావిస్తోంది. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే ఈ జీవోను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నల పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు యావత్తు రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టు సమాజాన్ని ఏకం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. దీంతోపాటు వివిధ సమస్యలు, జర్నలిస్టుల హక్కులు, జర్నలిస్టుల సంక్షేమంపై ఓ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించనున్నాం. మిత్రులారా, జిల్లా వ్యాప్తంగా ఉన్న కామ్రేడ్స్ వర్కింగ్ జర్నలిస్టులంతా రేపు ఉదయం శనివారం రోజున 10:30 రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన నా సహచర మిత్రులకు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, మిగతా సహచర జర్నలిస్టులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.